ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే అట్లీస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్ కొంచెం బాగా ఆడిన వాళ్ళు అయితే వెళ్ళిపోతుంటే అరే అన్ఫేర్ ఎలిమినేషన్ రా, అనవసరంగా ఎలిమినేట్ చేస్తున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఫీల్ ఉంటుంది. కానీ రమ్య ఎలిమినేట్ అయిపోతున్నాడు. ఎవ్వరికి ఏ మాత్రం ఫేస్లో కొంచెం అరే ఎలిమినేట్ అయ్యాలని అసలు కొంచెం కూడా లేదు, 1% కూడా లేదు. అసలు రమ్యకే లేదు, అసలు రమ్య మోక్షకే అసలు లేదు నేను ఎలిమినేట్ అయిపోతున్నాను అనే ఫీల్ కొంచెం కూడా లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది. సో చాలా చాలా మంచిగా అనిపించింది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడకి బయట బాగా ఘోరంగా నెగిటివ్ ట్రోలింగ్ ఉంది, ఆ నెగిటివిటీ ఉంది. ఇక్కడ హౌస్లోకి వచ్చి ఏదో విధంగా పాజిటివ్ అవుదామని ప్లాన్ చేసింది, బట్ కాకపోతే అది కుదరలేదు. సో ఆవిడ నెగిటివిటీతో వచ్చింది, నెగిటివిటీతోనే వెళ్ళిపోయింది. సో ఏ మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రావడం, బాగా ఫుల్గా తిన్నది, ఫుల్గా బిగ్ బాస్ పెట్టారు ఫుడ్ తిన్నది పంపించేశారు. సో ఇంకో విషయం నేను ఒకటి గమనించినట్లయితే డీమాన్ పవన్ అడిగారనమాట, అది ఆ టాస్క్ ఉంది కదా ఆ గోల్డెన్ బజార్ టాస్క్లో, ఆ గోల్డెన్ బజార్ టాస్క్లో నా బోర్డు ఒక